7 డిఫెన్స్ డీల్స్ సైన్ అయ్యాయి. ఇది అంబరెల్లా డిఫెన్స్ అగ్రిమెంట్స్ అని చెప్పొచ్చు ఇండియా శ్రీలంక మధ్య. ముఖ్యంగా మిలిటరీ ఎక్సర్సైజెస్ కావచ్చు, వెపన్స్ సంబంధించి కావచ్చు, రకరకాల అంశాల మీద ఇండియాకి శ్రీలంకకి మధ్య రక్షణ ఒప్పందాలు స్టార్ట్ అయిపోయాయి. 1987 ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్, 1987 IPKF తర్వాత ఇంత పెద్ద ఒప్పందం ఇండియా శ్రీలంక మధ్య కుదరటం ఇదే తొలిసారి. మనందరూ తెలుసు 1987లో ఇండియన్ పీస్ కీపింగ్ ఫోర్స్ మనం పంపించడం, ఆ తర్వాత LTT కోపం రావటం, తర్వాత రాజీవ్ గాంధీ హత్య, ఆ తర్వాత శ్రీలంకతో మనం పెద్దగా డిఫెన్స్ డీల్స్ చేసుకోలేదు. కానీ ఇప్పుడు మాత్రం జాయింట్ ఎక్సర్సైజ్ సంబంధించి, జాయింట్ మిలిటరీ ఆపరేషన్స్, మిలిటరీ కేపబిలిటీకి సంబంధించి, అదేవిధంగా వెపన్స్ డీల్స్ సంబంధించి చాలా అగ్రిమెంట్స్ రాబోతున్నాయంట ఇండియా శ్రీలంక మధ్య. దీనికి సంబంధించి శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిశనాయకే భారత ప్రధాని మోడీ గారు ఈ అగ్రిమెంట్స్ మీద చర్చలు చేసుకున్నారు. 7 అగ్రిమెంట్స్ కుదురుతున్నాయంట. దీనికి సంబంధించి MOUs కూడా స్టార్ట్ అయినాయి.